నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ముద్రా డిజైనర్ స్టూడియో లక్ష్మి గారు మీ అందరికీ పరిచయమే. అయితే నేను లక్ష్మి గారు ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాను మన షూట్స్కి. నేను చూసి అడిగాను. తను ఏమన్నారంటే ఒక 30 years నుంచి మేము వాళ్ళ దగ్గరే కొంటూ వస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. నేను ఆ స్టోర్ మీకు తీసుకెళ్తాను, మీకు నచ్చిన మీరు కొనుక్కోండి అన్నాను. సరే, నేను ఎలాగో వరలక్ష్మి గారికి స్పెషల్గా ఏదైనా తీసుకుందామంటే ఇయర్ రింగ్స్ అలాంటివి ప్లాన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఒక వీడియో చేసి మీకు కూడా అందిస్తే బాగుంటుందని నేను వీడియో చేస్తున్నాను. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. అంటే మీరు లాంగ్ నల్లపూసలు వేసుకున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కూడా కదా, చాలా బాగుంది అని. తర్వాత చాలా సబ్స్క్రైబర్లు కూడా అడిగారు, చెప్పారు. అవును. అంటే ఏమేమి అన్నీ ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇద్దరు ఎక్కడ తెలుసుకున్నారు, ఇంత దూరం వచ్చి ఏంటి దీని గురించి చెప్పండి. హోల్సేల్ బంగారంలో హోల్సేల్ అయితే హోల్సేల్ అయితే సికింద్రాబాద్ మార్కెట్లో ఉండేది. ఇప్పుడు థర్డ్ జనరేషన్. ఇది థర్డ్ జనరేషన్. చాలా స్పెషల్గా మంచిగా అనిపించింది నాకు. కొన్ని విషయాలలో ఏదైనా సెట్స్ కొనుక్కుంటే ఆల్టర్ చేసి చక్కగా ప్రైవేట్ సెట్ కొన్నాను. నాకు ఇక్కడ యూజ్ కావాలి బాబు, ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ చేసుకుంటా అంటే మనం ఎలా అయితే చెప్తామో అలా నీట్గా చేసి ఇవ్వడము చక్కగా. ఇప్పుడు ఇటు కట్ చేసి కొంతమంది అంత రిస్క్ తీసుకోరు అనమాట. కానీ ప్రతిదీ రిస్క్ తీసుకొని చేయడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి కొనుక్కోవడం అనేది కాకుండా కస్టమైజేషన్ ప్రతిదీ అంటే మనం ఎలా చెప్తే అలా రిస్క్ తీసుకొని దాన్ని మనకి ఇష్టం వచ్చిన విధంగా చేయడం అనేది నాకు ఎంతో మనసుకి చాలా హత్తుకున్నట్టు అయింది. ఈ స్టోర్ ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీరు? నాకు తెలిసి 27-30 years నుంచి. రోహిత్, నా ఫ్రెండ్స్ అంతా రోహిత్ జ్యువెలరీ. రోహిత్ జ్యువెలరీ ఇప్పుడు మనకి ఇది జీవికే మాల్కి దగ్గరలో ఉందండి, జూబ్లీ హిల్స్. నేను జీవికే మాల్ అంటే తెలియని వాళ్ళు లేరులేండి. షాపింగ్ అక్కడే కదా, మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా బెస్ట్ దొరికేది మనకి జీవికే మాలే. జీవికే మాల్కి ఆపోజిట్ వైపు వస్తేనే ఈ స్టోర్ ఉంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే అంతా కూడా వీళ్ళ తయారీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్. నాకు ఎక్కడ ఆకట్టుకున్నానంటే గోల్డ్కి సంబంధించి హోల్సేల్ ఏంటని చాలా ఆశ్చర్యం వేస్తుందండి. సరే, అసలు ఎలా ఉంటాయి ఏంటి, ఇక్కడున్న స్పెషల్ ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక బంగారం షాప్ అయినా ఏదైనా మనం పరిచయం చేయాలంటే దాని గురించి మనకు బాగా తెలుసుకుంటాను. ఏ షాప్ పడితే ఆ షాప్ మనం చేయలేము. నేను లక్ష్మి గారితో మాట్లాడినప్పుడు నాకు తను వేసుకున్న కొన్ని డైమండ్ జ్యువెలరీ కావచ్చు, అంటే ప్రోగ్రామ్స్కి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా, నేను ఇంకా అవన్నీ చూసి నేను తను అడగడం జరిగింది. తప్పకుండా మీకు ఆ స్టోర్ పరిచయం చేస్తాను చూడండి అన్నారు. నేను నా పర్సనల్ షాపింగ్తో పాటు మీకు కూడా చిన్న వీడియో రూపంలో ఈ స్టోర్ గురించి అందజేస్తాను. మీకు నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ కూడా రావచ్చు, చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం రండి. రోహిత్ జ్యువెలర్స్ జీవికే మాల్కి ఆపోజిట్లో ఉందండి. నేను అడ్రస్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఇది ఇప్పటి షాప్ కాదు, ఒక 30 years అంటే తరాలుగా వస్తున్న షాప్ ఇది. గోల్డ్కి ఏంటంటే మన్నిక, అలాగే మంచి క్వాలిటీతో ఇవ్వడం. ఇక ఆ తర్వాత ఏంటంటే గోల్డ్లో హోల్సేల్ అన్నారు లక్ష్మి గారు. హోల్సేల్ గోల్డ్లో ఏంటని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మార్కెట్ రేటు కంటే కూడా మనకి కొంత అనుకూలంగా, ఆ తర్వాత మంచి క్వాలిటీ ఇవ్వడం. ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు వైజాగ్ నుంచి మొదలు పెడితే తిరుపతి దాకా అలాగా మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తారు ఎక్కువగా. వివాహాది శుభకార్యాలకి పట్టు చీర ఎంత ముఖ్యమో బంగారం కూడా అంతే ముఖ్యం. అందున శ్రావణ మాసం వస్తుంది. ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో కదండి. అంటే ఇంత బంగారమైనా కొనుక్కొని దాచుకుంటూ ఉంటారు. అది ఒక పెట్టుబడిగా కావచ్చు, లేదంటే అలంకరణ కావచ్చు. అయితే బంగారం విషయానికి వచ్చేటప్పటికి అంటే పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి అంటే మనం సాధారణంగా పట్టు చీర ఎక్కడ బాగుంటుంది అని ఎన్ని స్టోర్లు తిరుగుతామో, బంగారం విషయంలో కూడా అలాగే సెర్చ్ చేస్తారు. అంటే పెళ్లి కూతురికి ఇంకా ఇటువంటి నగ అయితే బాగుంటుంది, ఎవరు పెట్టుకోని మోడల్ అయితే బాగుంటుంది, ఇలా చాలా ఆలోచిస్తారు. అయితే ఈ వీడియోలో నేను స్పెషల్గా వీళ్ళ దగ్గర అంటే రోహిత్ జ్యువెలర్స్ నుంచి మీకు అందించే కలెక్షన్ ఏంటంటే విక్టోరియన్ జ్యువెలరీ మనం ప్యూర్ సిల్వర్లో చూసాం. గోల్డ్ ప్లేటెడ్ వచ్చి అట్లా నేను బెస్ట్ షాప్ని మీకు పరిచయం చేస్తాను. మీరు అందరూ కూడా పర్చేస్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత తక్కువలు అంటే ఇలా ఆర్టిఫిషియల్ దానికి కూడా మనం వెళ్ళాం. కానీ ఇప్పుడు నేను ప్యూర్ చూపించబోతున్నాను. అంటే ప్యూర్ విక్టోరియన్ జ్యువెలరీ ఎలా ఉంటుంది, ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి, ఈ వీడియోలో చూద్దాం. వచ్చేసాయండి. నేను పొరపడ్డానండి, 30 కాదండి, 130 years నుంచి కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. అంటే థర్డ్ జనరేషన్. ముఖ్యంగా నాకు ఇంకొక ఆనందం ఏమనిపించింది తెలుసా,
ఫస్ట్ జనరేషన్ వెస్ట్ గోదావరి తణుకు నుంచి మొదలైందిటండి, మా ఊరే. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు ఎన్నో జనరేషన్ అమ్మా? దిస్ ఇస్ ద 4th జనరేషన్ నేను ఇక్కడికి ఉన్నాను. ఫస్ట్ ఏమో డాడీ వాళ్ళ తాతయ్య గారు, పెద్ద తాతయ్య గారు వచ్చారు తణుకులో. అక్కడ తాతయ్య గారు వచ్చారు. తాతయ్య గారు అయ్యాక ఇక్కడ సికింద్రాబాద్ పెట్టాము ఫస్ట్ షాప్. ఆ సికింద్రాబాద్ కూడా 25 years అయ్యాక ఇప్పుడు బంజారాహిల్స్ లో పెట్టి ఇప్పుడు 1.5 year అవుతుందండి. ఓకే. అంటే మీరు 130 years నుంచి అలా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు వెళ్తున్నారు సక్సెస్ఫుల్గా. చాలా బాగుందండి. ఇక మనం ఏంటంటే నేను అడిగింది నిన్ను విక్టోరియన్ జ్యువెలరీ గురించి, మన బంగారంలో వెళ్దామని. ఇప్పుడు ఈ మోడల్స్ అన్నీ నువ్వు ఒక్కొక్కటి చెప్పమ్మా. అంటే ఏమేమి మనకి స్టోన్స్ ఏం వాడతారు, ఈ ఐటమ్స్ అన్ని చూపించాలి. ఓకే, స్టోన్స్ ఏం వాడతారు అవన్నీ కూడా మీరు. సో ఇక్కడికి వచ్చి చివరిలోకి ఉన్న ఈ డైమండ్ జ్యువెలరీ అండి. డైమండ్ జ్యువెలరీలో మేము మేజర్గా VVS EF డైమండ్స్ వాడుకుంటున్నాం. బెస్ట్ క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి, ఫస్ట్ క్వాలిటీ. మొత్తం డైమండ్స్ వస్తుంది. ఇవన్నీ డైమండ్ జ్యువెలరీ అండి, మీరు చూస్తున్నారు అన్ని. దాంట్లో ఉన్నాయి ఒరిజినల్ ఎమరల్డ్స్, పర్ల్స్, అవన్నీ ఒరిజినల్ అండి, ఏం కాపీ వాడము. ఇవన్నీ 75% ప్యూరిటీ ఉంటుంది, 22 క్యారెట్ ప్యూరిటీ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ క్వాలిటీలో ఉంటాయి. వచ్చాక ఈ సెకండ్ లైన్ ఏదో ఉందో దిస్ ఇస్ కాల్డ్ అన్ని కాక్టైల్ జ్యువెలరీ. కాక్టైల్ జ్యువెలరీలో ఈ కలర్ స్టోన్స్ వాడడం, బీడ్స్ వాడడం, దాంట్లో ఈ చిన్న వైట్ డైమండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా VVS EF క్వాలిటీ వస్తుందండి. దీనికి ఈ అన్ని జ్యువెలరీ మీరు ఏదైనా తీసుకున్న డైమండ్ జ్యువెలరీకి మీకు సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది. ఇట్ ఈస్ ఆల్ సర్టిఫైడ్. దీంట్లో వచ్చాక ఇవన్నీ కూడా అవన్నీ ప్యూర్ బీడ్స్ అండి. దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఇంపోర్టెడ్ బీడ్స్. అవన్నీ ఈ కాక్టైల్ జ్యువెలరీ వాడుకుంటున్నారు. దాని ద్వారా ప్రస్తుతానికి వచ్చేటప్పుడు పాస్ట్ 6-7 months 8 months నుంచి విక్టోరియన్ జ్యువెలరీ ఏమో ఫ్యాషన్ లో వచ్చింది. ఇప్పుడేమో బంగారంలో కూడా విక్టోరియన్ జ్యువెలరీ ఫ్యాషన్ లో వస్తుంటాయి. ఇవన్నీ డైమండ్ విక్టోరియన్ ఉన్నాయి. డైమండ్ విక్టోరియన్ అవును, ఇవన్నీ డైమండ్ విక్టోరియన్ ఉంటాయి. సో నెక్లెస్లు, హారాలు ఇప్పుడు ఈ ట్రెండ్ లో వస్తున్నాయి. దీంట్లో మీరు చూస్తున్నారు అక్కడ థర్డ్ సెట్ ఉన్నాయో ప్యూర్ కోరల్స్ ఉన్నాయి అవి కూడా. సో దేర్ ఆర్ నో కాపీ కోరల్స్ ఆర్ ఆస్ట్రేలియన్ కోరల్స్ వాడడం. ఇక్కడ ఈ లైన్ లో థర్డ్ జ్యువెలరీ మీరు చూస్తున్నారు, అవన్నీ ఆల్సో ఆర్ వెరీ ఒరిజినల్ రూబీస్. అవి కాపీ వాడడం ఇక్కడ ఉండదండి. దాని తర్వాత మీరు వచ్చింద ఈ సైడ్ ఏమో గోల్డ్ జ్యువెలరీ ఉంది. గోల్డ్ జ్యువెలరీలో వచ్చి నక్షి, కుందన్, చాలా రకాలు ఉంటాయి. యాజ్ పర్ జనరేషన్స్ యాజ్ పర్ పీపుల్ ఏదో చూస్తూ గోల్డ్ లో కూడా ఇవన్నీ దిగుతున్నారు. సో కుందన్లో, నక్షిలో, పోల్కిలో అన్నిట్లో మిక్స్ చేసి ఇప్పుడు జ్యువెలరీ కూడా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి నక్షి, కుందన్ హారాలు. మేజర్గా ఇక్కడ నక్షి, కుందన్ స్పెషాలిటీ అలాంగ్ విత్ విక్టోరియన్ జ్యువెలరీ. మా స్పెషాలిటీ ఇస్ కుందన్ నక్షి జ్యువెలరీ అలాంగ్ విత్ విక్టోరియన్ జ్యువెలరీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది మనకి ఏం ఫినిషింగ్ అంటారు, ఇట్లా కొంచెం డల్గా ఉంది కదా, కొంచెం ఈ ఉన్నాయి అన్ని ఇస్ కాల్డ్ యాంటిక్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ ఏదో అంటారు. దిస్ ఇస్ ఆల్ దట్. ఇప్పుడు ఇదంతా కూడా మనం చూస్తుంది గోల్డ్ హారాలండి. అంటే వెయిట్ మేము అడిగిన అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మాకు ఇప్పుడు ఇలా చూపించారు. సాధారణంగా కొంచెం మధ్యతరగతి వాళ్ళు చిన్నది కొనుక్కోవాలంటే అమ్మో ఎక్కువ ఉన్నాయి కదా అని అనుకుంటాం. అంటే ఎలా అంటే చిన్న మనకి హారాలు వచ్చి రకాలలో ఉంటాయండి. ఈ స్టార్ట్ అయ్యేది 60-70 grams కి 6 తోలాల వరకు. అది స్టార్ట్ అయ్యి 100-200 వరకు కూడా ఉన్నాయండి. అంటే మనం అందరికీ అనుకూలం అండి. నేను మామూలు చిన్న హారాలు, గాజులు ఇటువంటివన్నీ కూడా మన బడ్జెట్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మనకి ఎన్ని గ్రామ్స్లో కావాలి. ఇప్పుడే నాకు చెప్పారు ఒక 3 grams కూడా బ్రాస్లెట్ ఉంది. అంటే అలా అన్నీ ఉంటాయి. కానీ అవే ఎప్పుడు మనం రకరకాలు చూస్తూ ఉంటాం, మనం ఎన్నని చూపించగలం. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీరు నచ్చింది మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియో నేను స్పెషల్గా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గోల్డ్లో విక్టోరియన్ మోడల్ తోటి వచ్చిన గోల్డ్ జ్యువెలరీ చూపిద్దామని. తర్వాత ఏంటంటే ఇప్పుడు పైన ఉన్నవన్నీ ఏమంటారో నవరత్నాల మిడిల్లో దిస్ ఇస్ విక్టోరియన్ అండి. ఇది కూడా వచ్చేది విక్టోరియన్. ఇప్పుడు ఏంటంటే విక్టోరియన్ తక్కువ పెట్టేసి అది బడ్జెట్ తక్కువ వేయాలని బీడ్ చేపిస్తున్నారు. సో ఈ మోడల్ మీరు ఏదో చూస్తున్నారు, దీంట్లో 3 ముక్కలు ఉన్నాయి. అది గోల్డ్ విక్టోరియన్ లో ఉన్నాయి, మిగతా అన్ని బీడ్స్ పెట్టేసి. అదే హెవీ లుక్ ఇస్తుంది కానీ లైట్ వెయిట్ ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చి నవరత్నాలు అండి. ఇది ఆర్ ఆల్ 9 gems ఏదో అంటారు. ఇవన్నీ నవరత్నాలు. దీంట్లో మీకు డైమండ్స్ లో కావాల్సిన డైమండ్స్ దొరుకుతుంది. వద్దు సొరోస్కి గోల్డ్ లో కావాలి, పోల్కిలో కావాలి, అవి కూడా ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే ఏదైనా ఐటమ్ మీరు తీసుకోండి 10% వేస్టేజ్ లోపు దొరుకుతుంది విత్ నో అడిషనల్ చార్జెస్. మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది, అంతే. అంటే ఇప్పుడు మనకి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్లో వెళ్ళాక నక్షి జ్యువెలరీ 18%, 15%, 16%, 12% తక్కువ 25-26 కూడా ఉంది. హెవీ నక్షి కొన్ని ఉంటే అంత names ఎక్కువ అవసరం కూడా లేదు. అవుతుంది. 25 వరకు ఉన్నాయి మార్కెట్ లో ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నాయో మాక్సిమం 10% జ్యువెలరీలో ఉన్నాయి. 10% వేస్టేజ్ ఓన్లీ. చాలా కదా, హ్యాపీ కదా అది. ఆశా ఇప్పుడు చూసిందంతా కూడా మీరు విక్టోరియన్ జ్యువెలరీ అండి. లక్ష్మి గారు, నేను ముఖ్యంగా మిమ్మల్ని అడిగింది ఏంటంటే, మన సబ్స్క్రైబర్లకి మీకు నా నుంచి జర్నీలో తెలిసే ఉంటుంది, ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడ మన వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. బంగారం విషయంలో మీ హెల్ప్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒక బెస్ట్ స్టోర్ని నాకు పరిచయం చేస్తే, అది మన సబ్స్క్రైబర్లు పరిచయం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారని. మీకు ఎన్ని ఇయర్స్గా ఈ స్టోర్తో అనుబంధం ఉంది? మీరు వేసుకునే ప్రతి జ్యువెలరీ ఇక్కడే కొంటూ ఉంటారా? నేను నా పర్సనల్ విషయానికి వస్తే నేను 27 ఇయర్స్గా ఇక్కడే తీసుకుంటాను. నాకు వీళ్ళ దగ్గర చాలా నచ్చుతుంది ఏంటంటే వీళ్ళ రిసీవింగ్. మనం ఎలా అంటే, నాకు కొంచెం థిక్ ఎక్కువ అనమాట. దీన్ని తీసి అంటే ఇందులో ఏది ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని ఏది వేస్ట్ పోనీయద్దు. ఇది ఉంది కదా ఎగ్జాంపుల్, ఇది అనుకోండి, దీంట్లో ఒక పార్ట్ కూడా వేస్ట్ పోవద్దు. దీనికి హ్యాంగింగ్స్ కావాలి అనుకోండి, ఈ హ్యాంగింగ్స్ నేనేమంటానంటే, ఇక్కడ ఒక బీట్ ఇట్లా ఒక లింక్ తీసి, ఆ లింక్కి నాకు హ్యాంగింగ్స్ కావాలి, దీంట్లోవే కావాలి అని చెప్తే వాళ్ళు ఓపికగా చేసి ఇవ్వడం, ఏది చెప్తే అది ఎగ్జాంపుల్ నెమ్మదిగా మనకి ఎలా కావాలో అలా చెప్పి, మన బడ్జెట్ వైజ్ చూసి ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. నేను నా కస్టమర్కి ఏం కావాలి అనుకున్నానంటే, నేను మీతో పరిచయం చాలా తక్కువ కాలం, డిఫరెంట్గా చాలా తక్కువ కాలంలో నన్ను మన నాగశ్రీ గారి సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా చాలా ఆదరించారు. కనీసం నేను వీడియో పెడితే కనీసం ఒక 50 శారీస్ 100 శారీస్ పెడతాము, 100 శారీస్ సేల్ చేస్తాను, 500 మెంబర్స్కి లేదని చెప్తాను. ఇది చాలా బాధాకరం అన్నమాట. అయితే ఈ శ్రావణ మాసం వస్తుంది, ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి మీ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి. ఎలా నేను గిఫ్ట్ ఇస్తాను? గిఫ్ట్లు అయితే పంచలేను. ఒక మంచి షాప్ని పరిచయం చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచో, తణుకు నుండి రావచ్చు, విజయవాడ నుండి రావచ్చు, నా దగ్గరికే వచ్చారు శారీకి. ఓన్లీ శారీ అంటే ఒక శారీ వేస్తాం తీస్తాం అయిపోతుంది. ఇదేంటంటే మనకి ఎప్పటికీ ఒక అసెట్స్ లాగా కదా, ఒక ప్రాపర్టీ లాగా కదా, ఒక లిక్విడ్ క్యాష్ లాగా కదా, ఇంకా జాగ్రత్తగా ఉంటాము. ఒక నమ్మకం గల ప్లేస్ కి వెళ్ళాలి. నేను ఆలోచించి మీకు ఇలా చెప్పడం జరిగింది. రోహిత్ గారిని అడిగాను, ఇలా తీస్తామండి అంటే, నాకు అడ్వర్టైజ్మెంట్స్ చాలా నచ్చవండి అన్నారు. కానీ మిమ్మల్ని పరిచయం చేయించాలని నాకు చాలా ఇష్టం, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఓకే అమ్మా అన్నారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కస్టమర్ల యొక్క నమ్మకాన్ని వీళ్ళు చూరుకున్నారు. 130 ఏళ్ళ నుంచి ఈ షాప్ ఉంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరిలోని తణుకులో వీళ్ళ ప్రస్థానం మొదలయ్యి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే, డైమండ్స్కి సంబంధించిన స్పెషల్ జ్యువెలరీ అంతా కూడా ఉంటుంది. అంటే మనకి మిగిలినవన్నీ కావాలంటే సికింద్రాబాద్లో ఒక స్టోర్ ఉంది, మళ్ళీ తణుకులో ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, చాలా వరకు డైమండ్ అన్నీ కూడా మనకి సర్టిఫైడ్ చాలా చక్కగా ఇస్తారు. మార్కెట్ రేట్ కంటే కూడా మేకింగ్లో మీకు కొంత రీజనబుల్ అనేది ఉంటుంది. మీరు 25 ఇయర్స్ నుంచి, అంటే మీ పిల్లలు, మీ రిలేషన్స్, మా బ్రదర్స్ వాళ్ళ మ్యారేజెస్ కి, మా బ్రదర్ వాళ్ళ పిల్లల మ్యారేజెస్ అయినాయి ఈ మధ్య. 3 పిల్లలు అన్నమాట. అన్నిటికీ ఇక్కడే తీసుకోవడం జరిగింది. చాలా స్పెషల్గా, అంటే కనీసం కొన్ని కోట్లలో చెప్పద్దు కానీ, నా ఫ్రెండ్స్ అంతా కూడా మన షాప్ పక్కన సర్కిల్ అంతా ఉన్నారు. ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ ఇప్పుడు US లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అలా తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక నమ్మకంగా, అంటే మాకు చాలా ఇది ఏది చెప్తే అది వినేసేటట్టుగా, ఒక మాటలో చెప్పాలంటే ఇక మాటలు లేవు చాలా అండి. ఎందుకంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. లక్ష్మి గారు ఏంటంటే, మన సబ్స్క్రైబర్లకి మనకు ఒక మంచి స్టోర్ చూపిస్తుందనే ఆలోచనతోటి ఈ షూట్కి వాళ్ళు ఒప్పించడం జరిగింది. ఎందుకు ఒప్పుకోలేదంటారు? 130 ఏళ్ళ నుంచి వాళ్ళ కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చూరుకున్నారు కాబట్టి మాకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, నోటి మాటే చాలు. ఇప్పుడు నేను తీసుకున్నానండి, బాగుంది, ఆవిడ చెప్తాను, ఆవిడ తీసుకున్నారు అనుకోకూడదు, అదే కావాలి కదండి ఆడవారికి. మీకు ఒక బెస్ట్ స్టోర్ని మేము పరిచయం చేసాం. ఇక అంటే కొంతవరకే నేను చూపించగలిగాను. స్టోర్ అంతా చాలా రష్గా ఉంది. ఒకసారి మీరు, అంటే మీ ఇంటి శుభకార్య నిమిత్తం మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. వచ్చినప్పుడు మాత్రం నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి. చీరలాగా డిస్కౌంట్ అయితే నేను ఇప్పించలేదు, బంగారం అది. సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కాకపోతే 100% ప్యూరిటీ ఉంటుంది. అలాగే డైమండ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు 100% ప్యూరిటీ ఉంటాయి. తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా సర్టిఫైడ్.
ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను ఏంటంటే ఇప్పుడు ఒక డైమండ్ లో మనం ఎక్కడికన్నా వెళ్తే కొన్ని సెట్సే చూపిస్తారు. వీళ్ళు అలా కాదు, తీస్తూ ఉంటే చూపిస్తూనే ఉంటారు. ఇంకా ఇంకా మనకే విసుగు రావాలి, ఇక చాలు మనకి నచ్చింది అనే వరకు. అంత వెరైటీ అంటే క్వాంటిటీగా చూపెడతారు. అంటే మీకు ఓపికగా మీకు నచ్చింది, మీకు ఎంతలో కావాలి ఏంటి అనేది మీరు చెప్తే చక్కగా అన్ని వెరైటీస్ చూపిస్తారు. అలాగే కొంత వెండి కూడా ఉందండి, అది కూడా ఊరికే పైన నేను చూపిస్తాను, ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి యూజ్ అవుతుంది కదా, అది కూడా చూసేద్దాం. డైమండ్స్లో ఎక్కువగా ఏంటంటే డైమండ్స్ చెప్పాను కదా, అవన్నీ చూపించాను కదా, ఇంకా మిగిలినవన్నీ కూడా నేను బ్రీఫ్గా మీకు చూపించేస్తాను. వెండిలో అంటే మనం కొత్తగా చెప్పేది ఏముండదు, కానీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అని ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువ కలెక్షన్ అనేది దొరుకుతుంది. ఒకవేళ ఏదైనా బల్క్గా గిఫ్ట్స్ కావాలంటే ఇవ్వగలుగుతారా? ఎస్ అండి, మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారంటే 100 పీసెస్ 200 పీసెస్ ఎన్ని కావస్తే అన్నీ ఏ వెయిట్లో కావస్తే ఆ వెయిట్లో చేసి ఇచ్చేస్తాం. ఓకే, రిటర్న్ గిఫ్ట్స్ కదా. ఇంకా వెండిలో అయితే ఇవన్నీ ఉన్నాయండి మొత్తము. అచ్చా, లైట్ వెయిట్ ఉంటాయి కొద్దిగా, మనకి దీపం కుందులు అవన్నీ లైట్ వెయిట్ లో దొరుకుతాయి. దిస్ ఆర్ ఆల్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి అంతా. యా, ఒకటి ఇవి యాంటిక్ జ్యువెలరీ, యాంటిక్ సిల్వర్ జ్యువెలరీ వచ్చాక ఐటమ్స్ వచ్చాక కొంచెం లైట్ వెయిట్. ఇప్పుడు యాంటిక్ కూడా ఫ్యాషన్ అయింది కదా బాగా, ట్రెండ్ ఇప్పుడు యాంటిక్ వచ్చింది కాబట్టి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని కొంచెం లిమిటెడ్ కలెక్షన్ ఉందండి, అంత యాంటిక్ కలెక్షన్. అయితే అంటే మీ రెగ్యులర్ యూజ్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ చూపించమా? అంటే వెండిలో పెద్ద కొత్తగా చూసేది ఏమి ఉండదు కాబట్టి అయినా స్టోర్కి వస్తే అన్ని తీసుకొచ్చని చెప్తున్నా. ఈ తర్వాత వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వస్తాయి, బీడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మోడల్స్ అన్నీ కూడా. తర్వాత ఏంటంటే మనకి బ్లాక్లో ఏమంటారు, బ్లాక్ థ్రెడ్ తోటి వచ్చి ఇది ఎంత నుంచి వెయిట్లో స్టార్ట్ అవుతాయమ్మా ఇవి? అవన్నీ వచ్చాక 20-25 గ్రామ్స్ 25 గ్రామ్స్లో వస్తాయి. కొంచెం ఇది లైట్ వెయిట్లో కావాలంటే దొరుకుతుందా? అది లైట్ వెయిట్ అంటే ఇది లైట్ వెయిట్ ఉంది, దాని తర్వాత ఇవి ఉన్నాయి. అంటే ఎన్ని గ్రామ్స్ ఉంది? అవన్నీ విడిగా ఉన్నాయండి, చెక్ చేసుకోవాలి. అవన్నీ డిఫరెంట్ వెయిట్స్ లో వస్తాయి, లైట్ వెయిట్ నుంచి కొంచెం లైట్ వెయిట్ లో కావాలన్నా దొరుకుతాయి. ఆ తర్వాత గాజులు అండి, చాలా బాగున్నాయి మోడల్స్. మీకు కావాలనుకున్న వారు మీరు స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేయండి. ఆ తర్వాత బ్రాస్లెట్స్, వాచెస్ ఇవన్నీ కూడా. తర్వాత మీకు లాకెట్స్ కావాలంటే విక్టోరియన్ లాకెట్స్ కూడా ఇందులో దొరుకుతాయి కదా, మనం బీడ్స్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. బీడ్స్లోకైనా చైన్లోకైనా ఇప్పుడంటే బ్లాక్ బీడ్స్లోకైనా బ్లాక్ టెడ్స్లోకైనా దేనికైనా మీరు ఈజీగా యూజ్ అయ్యేటరకు వేసుకోవచ్చు. మామూలుగానే చాలా వరకు కూడా తణుకుకు వచ్చి బంగారం బాగా కొంటూ ఉంటారు, ఎందుకనంటే మేము అటు సైడ్ గానే కానీ నాకు తెలుసు తణుకులో బంగారం కొంటారండి. మా బావగారు పిల్లలు కూడా రెగ్యులర్ అక్కడి నుంచి తణుకులో కొంటారు. ఆ కలెక్షన్ అంతా ఇక్కడ ఉందండి, మీరు మిస్ అవ్వక్కర్లేకుండా. బంగారపు జడలు, వడ్డాణాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బీడ్స్ తోటి చక్కగా సత్తలాడు ఎంత బాగుందో మోడల్ కూడా. తర్వాత కొంచెం హెవీగా కావాలంటే అది. ఇప్పుడు ఇందులో ఈ సత్తలాడాలు అన్ని కూడా ప్యూర్ మనకి ముత్యాలు పర్ల్స్ అండి, సౌత్ సీ పర్ల్స్ వచ్చాక దీంట్లో ఉన్నాయి స్వరోస్కి స్టోన్. అచ్చా, చాలా బాగుంది ఒక సెట్ అట్లా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి నెక్కి వస్తాయి, కంటి అంటారేమో కదా, కంటి అంటారండి వీటన్నిటిని. తర్వాత చోకర్స్ వచ్చాయి. చేసింది మీరు ఒకసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే కనుక మీకు అసలు ఏమున్నాయి ఏంటి వెరైటీ అంటే మీకు లేనిదంటూ లేదండి. తక్కువ గ్రామ్స్ నుంచి మొదలు పెడితే హెవీగా మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతుంది. నేను ఈ స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అలాగే వీడియోలో పైన నెంబర్ కనిపిస్తుంది. సో మీరు ఆ లొకేషన్ సహాయంతో చాలా చక్కగా స్టోర్కి రావచ్చు. ఇవి ఏంటంటే ఇక మీరు వచ్చి చూసుకుని పర్చేజ్ చేసుకోవాల్సింది కాబట్టి ఒక బెస్ట్ స్టోర్ని మేము పర్చేజ్ చేసాము. మీకు ఏదైనా కొత్త మోడల్ కావాలంటే ఆల్మోస్ట్ అబ్బాయి అన్నీ చెప్పాడు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. చాలా బాగుంది లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బంగారు షాప్లో మనకి ఎప్పుడు రద్దీ బాగుంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ చూపించలేకపోయాను. ముఖ్యంగా ఏంటంటే డైమండ్ కలెక్షన్ అసలు మనకి వీడియోకి ఇవ్వాలంటే ఒప్పుకోరు, మామూలుగా బంగారం తీస్తూ ఉంటారు. కానీ నేను అది కాన్సన్ట్రేషన్ చేశాను. విక్టోరియన్ జ్యువెలరీలో మనకి డైమండ్ కలెక్షన్ ఎక్కువగా తీసుకున్నాను నేను. ఆ కాక్టైల్ పార్టీకి సంబంధించినవి కొంతే చూపించాను, ఇంకా ఇంత ఉంది.
సో వీళ్ళ స్టోర్ కూడా వచ్చి మనకి తణుకు దగ్గర మీరు వెళ్ళాలనుకుంటే కీర్తి జ్యువెలర్స్ అని తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఇక్కడ బంజారా హిల్స్కి వచ్చేటప్పటికి జీవికే మాల్ దగ్గర ఉందండి రోహిత్ డైమండ్స్. మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ లక్ష్మి గారు, మీరు మంచి స్టోరీ నాకైతే పరిచయం చేశారు. ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడెడ్, నేను నెక్స్ట్ టైం నాకు కావాల్సినవి చిన్న చిన్న ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ అందరికి చాలా గొప్పగా పరిచయం చేయాలి అనుకొని అదే కదా, ఎందుకంటే ఒక నమ్మకంతో కొంటాం కదండి బంగారం అనేది. ఇప్పుడు చీర కూడా చాలా వరకు ఇప్పుడు నన్ను ఇష్టపడడానికి కారణం మీ అందరి దగ్గర మంచి క్వాలిటీ చూపిస్తాను అని. అలాగే బంగారం షాపులు మనకు చక్కగా పరిచయం చేశారు. మీరు అంటే తను వేసుకుని చూసి నేను అడగడం, నేనే మిమ్మల్ని షోరూమ్ తీసుకుపోతానని చెప్తే నా కోసం కాదండి మా సబ్స్క్రైబర్లకు చేయించేమో అడగండి అన్నాం. అతి బలవంతం మీద ఒప్పించాం స్టోర్ వారిని. మీరు డైరెక్ట్ విజిట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.